నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్కారం మా పద్మావతి. గురుగారు, మే నెలలో గురుగ్రహ మార్పులు అనేవి జరగబోతున్నాయి. అయితే దీనివల్ల వృశ్చిక రాశిలో ఎటువంటి మార్పులు ఉండబోతున్నాయి అంటారు? వీరికి ఏ విధంగా ప్రభావితం చూపిస్తుంది గురుగ్రహం? అద్భుతం. ఎప్పటి వరకు? మే 14 నుంచి 30 తారీఖు వరకు మాత్రమే అద్భుతం. 16 రోజులే అద్భుతం. అంటే మిగతా రోజుల్లో మేము ఏమేమి పోవాలండి అని వీళ్ళకి రావచ్చు. వృశ్చిక రాశులకి మన మీద కోపం ఉన్నది ఉన్నట్టు చెప్పాలా లేదా? లేకుండా ఊరికనే నువ్వు మినిస్టర్ అయిపోతావు, నువ్వు సీఎం అయిపోతావు అంటే తర్వాత మనల్ని తిట్టుకుంటారు. అయితే ఇప్పుడు ఈ మే నెల 14వ తేదీ 2025వ సంవత్సరం నుంచి ఈ వృశ్చిక రాశి వారికి మనవాడు వెళ్ళిపోతున్నాడు. గురుడు, మన గురువు గారు వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? మనకి మిథున రాశి నుంచి మిథున రాశిలోకి వెళ్ళిపోతున్నారు. తద్వారా మనం ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఏమవుతుందంటే చక్కగా సప్తమంలో ఉన్నటువంటి వాడు అష్టమంలోకి వెళ్ళిపోయాడు. ఎన్ని అప్పులు వస్తాయంటే పద్మావతి, మే 14 తర్వాత అక్టోబర్ 18 వరకు వీళ్ళు ఎవరిని అప్పడితాలు ఇస్తారు. వద్దన్న వృశ్చిక రాశి వారికి వద్దన్నా సరే, అమ్మ పద్మావతి ఉంచుకోమ్మా అని చెప్పి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేస్తారు. అలా అనమాట. అసలు ఇంక మళ్ళీ తిరుగులేదు కదా. అసలు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మళ్ళీ గుర్తుపెట్టుకోండి కావాల్స్తే, అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు గట్టిగా మేకలాగా గట్టిగా అరిచినా సరే పేక్ కోసేసుకున్నా సరే రూపాయి కూడా రాదు అప్పు. ఈ లోపల ఈ గోల్డెన్ టైంలో వీళ్ళు ఎదిగిపోవాలి వృశ్చిక రాశి వాళ్ళు. వీళ్ళని జస్ట్ పొగడగానే పొంగిపోతూ ఉంటారు వీళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు. ఇప్పుడు నేను చాలా తెలివైన దాన్ని, నేను చాలా తెలివైన వాడిని అంటారు, వీళ్ళు బోర్లో పడతారనమాట. సో ఈ వృశ్చిక రాశి వారికి ఈ గురుగ్రహ సంచారం వలన లిటరల్గా చెప్పాలంటే సప్తమంలో నుంచి అష్టమంలోకి వెళ్ళిపోతున్నాడు. అండ్ ఫర్ సమ్ టైమ్ ఇన్ అక్టోబర్ 18th to December 5th the Jupiter transits to 9th house, which brings a lot of prosperity. చాలా సంపాదన వచ్చేస్తుంది. అనగానే వృశ్చిక రాశి వాళ్ళందరూ కూడా డబ్బు బాగా వచ్చేస్తుంది. బ్యాగులు కొనుక్కోవచ్చు, నిజం చెప్తున్నా బస్తాలు కొనుక్కోవచ్చు, అంత డబ్బు వస్తుంది. బట్ వీళ్ళు పని చేయాలి కదా, పని చేయకుండా అందిడితే ఎట్లా? ఇప్పుడు నువ్వు వస్తుందన్నావు డబ్బులు, ఏది నాకు రాలేదన్నారు అనకూడదు. రియల్లీ హార్డ్ వర్క్ చేసేవాళ్ళు డెఫినెట్లీ ఐ క్యాన్ షో సమ్ పీపుల్. మా గురువులను నేను చూపిస్తా. వడ్లమూడి రథయ్య విజ్ఞాన్ కాలేజ్, మేము ఆయన చేతుల మీద పెరిగాం. బస్తాలు వచ్చేసాయి మాకు డబ్బులు. వచ్చినప్పుడు ఆ రోజు అడ్మిషన్స్ లేవు, ఎంసెట్ అని పెట్టుకోవడానికి డబ్బులు లేక క్లోజ్ అని బోర్డు పెట్టేవాళ్ళం. అంత అలా వచ్చేస్తాయి ఇప్పుడు వృశ్చిక రాశి వాళ్ళకి. నమ్ముతారా మరి ఎవరన్నా? ఆ లెవెల్ బిజినెస్ ఉంటే వస్తాయి, అలా అనమాట. అంటే పిండి కొలది రొట్టె అన్నట్టు మనం చేసే విధానం కొద్దీ డబ్బు అంటారు. అది అర్థం చేసుకోకుండా వీళ్ళు ఏం చేస్తారు, అన్ని రాశుల వాళ్ళు చెప్పేస్తున్నారు వచ్చేస్తుందని, మాకేం రావట్లేదంటే ఎందుకు వస్తుందమ్మా అని బ్రాహ్మణుల మీద తోసేస్తారు, జ్యోతిష్కుల మీద తోసేస్తారు. అది తోయకూడదు. అండ్ ఇప్పుడు ప్రేమ వ్యవహారాలు ఉంటాయి. ప్రేమ వ్యవహారాలు మీ నాన్నలకు చెప్పండిరా, మీ అమ్మలకు చెప్పండిరా, వెళ్ళి చేసుకుంటారా నాయన అన్నాను. ఇప్పుడు ఎక్కువ బ్రేకప్స్ అవడానికి అవకాశాలు ఉన్నాయమ్మా. ఇప్పుడు మనకి ఈ పీరియడ్ ఎప్పుడు మే 14th నుంచి అక్టోబర్ 18th వరకు బ్రేకప్స్ ఉంటాయి. మళ్ళీ అన్ని వాట్సాప్ బ్లాక్స్ అనమాట, అన్ని తర్వాత ఈ ఫోన్లు అన్నీ బ్లాక్ అయిపోతాయి. మళ్ళీ అక్టోబర్ 18th తర్వాత నుంచి డిసెంబర్ 5th వరకు అన్బ్లాక్ చేస్తారు. మళ్ళీ ఇంకో వద్దంటే మాట్లాడుకుంటారు అనమాట. సో ఆ విధంగా మనకి ఈ వృశ్చిక రాశి వారికి అందరూ కూడా, విద్యార్థులకి చదువు ఏముంటుంది, ఇంకా విద్యార్థులు చదువుకుంటే డల్ అయిపోతారనమాట అష్టమంలోకి వచ్చి. గురువు గారు, మరి ప్రేమ వ్యవహారంలో ఎలా ఉంటుందన్నారు? మరి కుటుంబ వ్యవహారంలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటారు? అన్నదమ్ముల నుంచి కావచ్చు, అక్క చెల్లెల నుంచి కావచ్చు, అమ్మ నాన్నలు కావచ్చు, ఎవరి వైపు నుంచి చూసుకున్నా వృశ్చిక రాశి వారికి ఎట్లా ఉంటుందంటారు కుటుంబ వ్యవహారాల్లోని? వృశ్చిక రాశి వాళ్ళందరూ కూడా మా అమ్మ మాకు ఇష్టం, మా నాన్న మాకు ఇష్టం అంటారు. వీళ్ళు తెచ్చి పెట్టుకుంటారు, 2 నెలలో 3 నెలలో పెట్టుకుంటారు. ఈ నెలలో గురుడు అష్టమంలోకి వచ్చాడు కదా, వాళ్ళు ఈ తినంగా ఉండొచ్చు కదా. ఈ ముసలోళ్ళు కూతురు ఇంటికి వచ్చి కొడుకుని తలుచుకుంటూ ఉంటారు. ఈవిడికి మండిపోద్ది. కొడుకు కాసిస్తారు కదా, కొడుకు ఇస్తారు కదా, అలాగే వీళ్ళకి కూడా కొంత ఇవ్వాలని చెప్పేసి నాకు ఇవ్వలేదని కూతురులు తిట్టుకుంటూ ఉంటారు. అందువలన
కుటుంబ వ్యవహారాల్లో కూడా బ్లాక్సే, అంటే అన్బ్లాక్లు చేసుకోవడమే. వీళ్ళ మనసులో వీళ్ళంతా కూడా అందరూ ఎవడి మీద ఎంత ప్రేమ ఉండదు, అంతా నటన ప్రేమ. ఇప్పుడు తల్లిదండ్రులు ముసలోళ్ళు అయిపోయారు, వాళ్ళకి ఫుడ్ పెట్టాలా, అమ్మా పద్మావతి, అమ్మా పద్మావతి అంటారు. అది న్యాచురల్ ఉండదు అనమాట. అలాగే కూతురు కూడా పాపం తల్లిదండ్రులకు ఎవరికెందుకు ప్రేమ ఉండదు, అందరి మీద ఉంటుంది. బట్ స్వార్థం అయిపోతుంది. ఒక వ్యక్తి నేను చెప్తానమ్మా, వృశ్చిక రాశి, తమ్ముడు చదివించాడు అన్నయ్యని, కోట్లు సంపాదించాడు అన్నయ్య. మరి తమ్ముడికి బాగాలేదు కదా ఇప్పుడు పరిస్థితి, ఇవ్వాలి కదా, ఇవ్వడు. అసలు పోరే వాడి ఆస్తి వాడినా ఉంచవచ్చు కదా, దొబ్బేశాడంట. నేను అడిగా, మరి మీ అన్నయ్య మోసం చేశాడు అంటున్నావు, మీ అమ్మ ఏం చేసిందంటే, మా అమ్మ ఇంకా డేంజర్ అండి బాబు, ఈవిడిచ్చిన లోకం వల్ల ఆడు మొత్తం నా డబ్బులన్నీ దొబ్బేశాడు అంటున్నాడు. అంటే రిలేషన్స్ చూసావా, అదే అష్టమ గురుడి యొక్క ప్రభావం. అసలు నీకు ఇంకో విషయం తెలుసా తెలీదో, గురుడు అష్టమ స్థానంలోకి వస్తే ఎంత పాస్ పోయిచ్చేస్తాడు అందరికీ. డబ్బులు అమ్మించేస్తాడు, డబ్బులు అప్పులు ఇప్పించేస్తాడు, ఇరికిచ్చేస్తాడు. అసలు మన యూట్యూబ్లో చెప్పేటటువంటి జ్యోతిష్కులు కానీ బయట ఉన్నటువంటి వాళ్ళని కానీ గమనించు నువ్వు, బృహస్పతి అనడానికి భయం, గురుగ్రహం అనడానికి భయం. గురుగారు అంటారు. గురుగారు అంటే ఏంటో నేను ఎవరినో అంటున్నారేమో అనుకునేవాడిని. బృహస్పతిని, గురుడు అనే గ్రహాన్ని గురుగారు అని భయపడతారు. ఎందుకని అంటారు? భయం, మనల్ని ఏమైనా పట్టుకుంటాడేమో అని. అంటే తలచినా కూడా పడతారు అని అంటే ఏమైనా ఉందంటారు అలాగా? అంటే గౌరవం ఎక్కువైపోయినా కూడా డేంజరే. ఇప్పుడు గౌరవం ఎక్కువైపోతే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మా మాస్టర్ ఉన్నాడు, పరమానందే శిష్యులు అని ఒక సినిమా చూస్తుంటాం. ఇక్కడ దోమ వచ్చి కుట్టింది అనుకో మా మాస్టర్కి నాకు మా మాస్టర్ అంటే ఎక్కువ ఇష్టం. ఓకే, ఈ దోమ ఇక్కడ ఉంటే మా గురువుగారి మీద దోమ వస్తే ఇలా కొట్టేయాలి నేను, పోద్ది, కొడతావు ఇలా కొడితే పోద్ది. ఏంటి నువ్వు మా గురువుగారినే కొడతావా అని చెప్పి రోకలు ఉంటుంది చూడు, ఇంతలా కర్ర, అది తెచ్చి పేలుమని కొట్టాను అనుకో దోమ చావాలని, ఆ దోమ ఎగిరిపోతే మా గురువుగారు ముక్కు పచ్చడైపోద్ది. ఇవన్నీ పరమానంద శిష్యుల కథలో చూపిస్తారు. మా గురువుగారు అయినటువంటి నందమూరి తారక రామారావు గారు బ్రహ్మాండంగా చేసి చూపించారు. ఆ టైప్లో ప్రవర్తిస్తారనమాట. ఏంటంటే గురుగ్రహం గ్యారంటీగా ఇస్తుందమ్మా, గ్యారంటీగా అప్పుల్లో కూడా ఇరికిస్తుంది, అండ్ మారకం కూడా చేస్తుంది ఇండైరెక్ట్గా, తెలియదు ఇంకా జనాలకి. అందుకని భయం వేసేసి వాళ్ళు జ్యోతిష్కులే భయపడిపోయి గురువుగారు అంటారు. ఈ మామూలు జనం తెలీదు, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, గురువులు తిడతారు, కామెంట్స్ పెడతారు వెకిలి వేషాల్లా. గురుత్యాగీ భవేన్ మృత్యు, మంత్రత్యాగీ భవేత్ దరిద్రత, గురుమంత్రత్యాగీ గయేత్ ఎక్కడికంట, రౌరవాది నరకాత్. క్లియర్గా చెప్తోంది. గురువు గారి మీద కామెంట్లు పెట్టాము మనం, సరదాగా ఉందామని. మన మీద పెట్టే దమ్ము ఎవడికి లేదు, అందరికీ పెడతా ఉంటారు. అలా పెడితే ఏమో తెలుసా, గురువుని కనుక విమర్శించిన, గురువుని తిట్టిన మృత్యువే డైరెక్ట్. మంత్రాన్ని కనుక తిట్టిన, మంత్రాన్ని వదిలేసిన దరిద్రుడైపోతాడు. గురువుని మంత్రాన్ని ఇద్దరిని వదిలేసి కోపం వచ్చి తిట్టిన వీళ్ళు రౌరవాది నరకాలకు వెళ్ళిపోతారని సాక్షాత్తు నేను చెప్పినటువంటి ఒరిజినల్ శ్లోకము శివుడు పార్వతికి చెప్పాడు. అందుకని భయపడతారు మన పంతులు గారికి, జ్యోతిష్కులకు, అందరికీ గురువు యొక్క వాల్యూ తెలుసు కాబట్టి భయపడి బృహస్పతిని గురుగారు అంటారు. ఈ జనం మాత్రం ఇలా అలా అని పెడతా ఉంటారనమాట విమర్శలు. అదమ్మా గురువు గారు. కానీ ఎంత చూసినప్పటికీ వీరికి కాస్త కష్టతరమైన అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి వీరికి గురుగ్రహం మార్పుల వల్ల మరి వీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు? అది అద్భుతమైన ప్రశ్న. మేడి చెట్లు వేయాల, బాగా నీళ్లు పొయ్యాల, మేడి చెట్ల చుట్టూ 108 ప్రదక్షిణాలు చేయాలా. వీళ్ళు చేసిన పాపాలన్నీ కూడా అది పీడిస్తుంది, అది లాగేస్తుంది. స్పాంజ్ ఎలాగైతే మురికి నీళ్ళని లాగేస్తుందో ఈ మన యొక్క మేడి చెట్టు కూడా. ఔదుంబర దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. దత్తాత్రేయ స్వామి వారి యొక్క చరిత్ర చదవాలి, దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనాలు చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. నిజంగా గురుగారు చాలా చక్కగా వివరించారు. అయితే వృశ్చిక రాశి వారికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేది మాత్రం చాలా సరదాగా చెప్పినప్పటికీ కూడా చాలా వరకు అర్థమయ్యేతంగా చెప్పారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలమ్మా.